వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్. హై ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ G+1 ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ ఉంది. మనకు మెయిన్ రోడ్కి అండ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు ప్రాపర్టీ ఉందండి. చూడొచ్చు మీరు, ఇది హైవే రోడ్ అనమాట. హైవే రోడ్కి 100 ఫీట్ రోడ్ ఉంది కదా, 100 ఫీట్ నుంచి సెకండ్ రోడ్కే ఉంటుంది. సో మీకు హౌస్ కూడా చాలా బాగా వస్తుందండి. 30-45 సైజ్ ఉంటుంది. చూడొచ్చు మీరు, మంచి ఎలివేషన్తో చాలా బాగా వచ్చింది హౌస్ అయితే. పూలకి మొక్కలు పెట్టుకోవడానికి అన్నీ కూడా ఇచ్చారండి. మొత్తం ర్యాంప్ కూడా గ్రానైట్తో ఇచ్చారు. సో మీకు ఇల్లు కూడా మంచి పార్కింగ్ ఏరియాతో చాలా బాగా వచ్చింది. సో మీకు పాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు మీరు. పార్కింగ్ ఏరియాలో అయితే చాలా బాగా వచ్చింది. మీకు బోరు సంప్ అన్నీ కూడా వచ్చినాయండి. వాస్తు ప్రకారం అంతా కూడా కన్స్ట్రక్షన్ చేశారు. చూడొచ్చు మీరు, సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK వస్తుందండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK వస్తుందండి. ఎవరైనా 3 BHK కన్సిడర్ చేస్తే ఈ యొక్క ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దండి. ఇల్లు అయితే చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి, చాలా బాగా వచ్చింది వర్క్ అయితే. సో ప్రతిదీ కదా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రైస్ అవన్నీ మెన్షన్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు, మనకు వాష్ ఏరియా అండి, చిన్న బాత్రూంలో కూడా ప్రొవైడ్ చేశారు స్టోరేజ్ కోసం. సో ఎల్ షేప్ పార్కింగ్ అండి. చూడొచ్చు మీకు ఇక్కడ కార్ పెట్టుకోక మళ్ళీ బైక్స్ అన్నీ పెట్టుకోవచ్చు. 2 కార్లు ఈజీగా పెట్టుకోవచ్చు కూడా. ఇక్కడ సంప్ వస్తుంది, అలాగే ఇక్కడ బోర్ వస్తుందండి. నార్త్ ఫేస్ హౌస్ అండి ఇది. మనకు మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గర ఉంటుంది. మీకు ఆ విజువల్స్ కూడా, అంటే మనకు హైవే రోడ్కి ఉన్న విజువల్స్ కూడా చూపిస్తాను ఎలా వచ్చినాయని, అంటే ఎంత దగ్గర ఉన్నది కూడా మీకు అర్థమవుతుంది. సో 30-45 సైజ్ అండి. మనకు కన్స్ట్రక్షన్ టోటల్ కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 3000 SFT వస్తే కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చిందండి. మీకు ఇది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK వస్తుంది. చూడండి మీరు, మంచి పాల్ సీలింగ్ డిజైన్ అంతా ఇచ్చారు. మంచి టేక్ డోర్స్ అండి. టేక్ డోర్స్ కూడా చూడొచ్చు మీరు, చాలా క్వాలిటీగా ఇచ్చారు. సో మనకు ఈస్ట్కు డోర్ కూడా ఉందండి ఇక్కడ. సో మన ప్రతి విండో కూడా గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. సో టీవీ యూనిట్ అండి ఇక్కడ. సో ఇటు ఒక బెడ్రూమ్ వస్తుంది, ఇటు ఒక బెడ్రూమ్ వస్తుందండి. అలాగే మనకు కిచెను, డైనింగ్ ఏరియా స్పేస్ అంతా కూడా చూడొచ్చు మీరు. పూజా రూమ్ అండి ఇక్కడ. సో మీకు చూడొచ్చు పూజా రూమ్ కూడా ఎలా వచ్చిందనేసి. రెడీ టు ఆక్యుపై అండి. మొత్తం కంప్లీట్ వర్క్ అంతా అయిపోయింది, మీకు రెడీ టు ఆక్యుపై అనమాట ఇది. ఎవరైతే రోడ్డు దగ్గరగా హౌసెస్ చూస్తున్నారో వాళ్ళు ఈ యొక్క హౌస్ని కన్సిడర్ చేయొచ్చండి. మీకు లైటింగ్ కూడా చూడొచ్చు మీరు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి. చూడొచ్చు, మంచి పాల్ సీలింగ్ డిజైన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ అండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ లాక్ చేస్తున్నారు. సో నేను పైన చూపిస్తాను అండి ఎలా వచ్చింది వర్క్ అంతా కూడా. సేమ్ సిమిలర్గా పైన కూడా అలాగే వస్తాయి అన్నీ కూడా. సో ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్దాం, ఎలా వచ్చింది వర్క్ అంతా చూద్దామండి. మీరు చూడండి, మనకు ఇచ్చే క్వాలిటీ కూడా, మెటీరియల్ అయితే ఉందో రైలింగ్ కానివ్వండి, స్టెప్స్ కానివ్వండి, అంతా కూడా గ్రానైట్ కానివ్వండి చాలా నీట్గా ఇచ్చారు. మనకు బాల్కనీ ఏరియా ఎలా వచ్చింది చూడొచ్చు మీరు. చాలా స్పేసెస్కి వచ్చిందండి బాల్కనీ ఏరియా. చూడండి, పైన పాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. స్పేస్ అయితే చాలా బాగా వచ్చిందండి. సో మీకు హైవే రోడ్ అని చెప్పాను కదా, మనకు రాంపల్లి టు గట్కేశ్వర రోడ్ అండి. చూడొచ్చు వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అదే మనకు మెయిన్ రోడ్ అనమాట. సో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఈ ప్రాపర్టీ అయితే ఉన్నది. చూడొచ్చు సెట్ బ్యాక్ ఏరియా అండి. మనకు మెయిన్ ఎంట్రన్స్లో అయితే గ్రానైట్తో చాలా నీట్గా ఇచ్చారండి. మీకు డోర్స్ కానివ్వండి అన్నీ కూడా టేక్ డోర్తో ప్రొవైడ్ చేశారు. మంచి క్వాలిటీతో ఉన్నదండి డోర్ అయితే. ఇది మనకు హాల్ అండి. 150లో ఇంత మంచి హాల్ అనేది నేను ఎక్కడ చూడలేదు. చాలా బాగా వచ్చింది సైజ్ అయితే. చూడొచ్చు పాల్ సీలింగ్ డిజైన్ ఎలా వచ్చిందో. హాల్ సైజ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడైతే మనకు బెట్టపై టైల్స్ అయితే వేసారండి. చాలా డీసెంట్గా ఉన్నది కలర్ అయితే. మనకు డోర్స్ అయితే ఏమున్నాయో
అవి వచ్చేసి మనకి ఈస్ట్కి 2 డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుంది. చూడొచ్చు, ఇక్కడ ఒక డోర్ వస్తుంది, ఇక్కడ ఒక డోర్ వస్తుంది. ప్రతి విండోకి కూడా గ్రానైట్ చుట్టూ కూడా ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇట్లా చుట్టూ బార్డర్ లాగా అయితే ఇవ్వడం జరిగింది. మనకు 3 బెడ్రూమ్స్ అయితే వస్తున్నాయండి. చూడొచ్చు మీరు, ఇటు ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది, అక్కడ బెడ్రూమ్, పూజా రూమ్, కిచెన్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి. అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. చూడొచ్చు, ఇది ఒక బెడ్రూమ్ అండి. సో ప్రతి బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడొచ్చు మీరు, ఇక్కడ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వెస్ట్రన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. స్పేస్ అయితే చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. ఇది ఒక బెడ్రూమ్ అండి. అలాగే ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది. చూడొచ్చు మీరు, ఫాల్ సీలింగ్ డిజైన్ ప్రతి బెడ్రూమ్కి డిఫరెంట్ మనకు ప్యాటర్న్ అయితే ఇచ్చారు, ఫాల్ సీలింగ్ డిజైన్లు అయితే. అలాగే ఫ్లోరింగ్ కూడా చూడొచ్చు మీరు, హాల్కి ఒక ప్యాటర్న్ అయితే ఉంటుంది, బెడ్రూమ్స్కి కూడా ఒక ప్యాటర్న్ అయితే ఉంటుంది. ప్రతి చూడండి, ఇక్కడ మనకు ఈ బాత్రూమ్కి ఇచ్చిన డోర్స్ అయితే గ్రానైట్తోనే ఇచ్చారండి కంప్లీట్గా. డోర్కి వచ్చిన ఫ్రేమ్స్ వస్తాయి కదా, దర్వాజా ఫ్రేమ్స్ అయితే మనకు గ్రానైట్తోనే ఇచ్చారు. మనకు ఈ వాటర్ ఎఫెక్ట్తో చెదలు పడడం, పాడవడం అట్లా ఏం లేకుండా ఉంటుంది. సో ఇక్కడ ఒక బాత్రూమ్ వస్తుందండి, విత్ ఫాల్ సీలింగ్ డిజైన్తో ఇస్తున్నారు. ఇక్కడ మనకు టీవీ యూనిట్ అండి. సో టీవీ స్పేస్ కూడా చూడొచ్చు ఎలా వచ్చిందో. మీకు హాల్ మాత్రం అల్టిమేట్గా వస్తుందండి, మంచి హాల్ సైజ్ వస్తుంది. మీరు కంప్లీట్గా చూడొచ్చు ఎంత పొడవు వచ్చిందనేసి. సిట్టింగ్ ఏరియా అన్నీ కూడా చాలా బాగా వస్తాయి. మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ప్రొవైడ్ చేశారు. రెడీ టు ఆక్యుపై అండి, మొత్తం కంప్లీట్ వర్క్ అయితే అయిపోయింది. మీరు పూజా రూమ్ చూడవచ్చు, చాలా బాగా వచ్చింది. అది కూడా టేక్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి. బెడ్ మనకు పూజా రూమ్ కూడా చాలా సఫిషియెంట్గా వస్తుందండి. సైజు కూడా మీరు చూడొచ్చు, పూజా రూమ్ సైజు కూడా చాలా బాగా వచ్చింది. సో కిచెన్ అండి ఇది. సో కిచెన్ స్పేస్ కూడా చూడవచ్చు మీరు, విశాలంగా వచ్చింది కిచెన్ అయితే. కిచెన్లో టైల్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్ అయితే మెయింటైన్ చేశారు, ఇది కూడా బాగుంది. అలాగే చూడొచ్చు, కిచెన్ దగ్గర గ్రానైట్తో విండో అయితే ప్రొవైడ్ చేశారండి. సెల్ఫ్లన్నీ కూడా ఇచ్చారు చాలా వరకు. డైనింగ్ ఏరియాలో కూడా చాలా సెల్ఫ్లు ఇచ్చారండి. మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ చూడండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన వెట్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి. సైజ్ కూడా చూడొచ్చు, మాస్టర్ బెడ్రూమ్ సైజు. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ మా అటాచ్డ్ బాత్రూమ్ అండి. మనకు 3 బెడ్రూమ్స్, 3 బాత్రూమ్స్ చాలా స్పేసెస్గా ఇచ్చారండి. మళ్ళీ ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి 150 గజాల్లో కట్టినట్టు నార్త్ ఫేస్ ప్రాపర్టీ అండి. 30, 50, 30, 45 సైజులో ఉంటుంది ప్రాపర్టీ అయితే. మనకు టోటల్ కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 3000 ఎసెప్ట్ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చిందండి. మొత్తం కూడా ప్రైస్ వచ్చేసి 1,38,00,000గా చెప్తున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, నెగోషియేట్ చేస్తారు. మనకు ఎవరైతే మెయిన్ రోడ్డుకు చాలా దగ్గరగా కావాలని వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు ఈ యొక్క ప్రాపర్టీని కన్సిడర్ చేయొచ్చండి. మళ్ళీ కూడా మనకు మంచి పార్కింగ్ ఏరియా, మనకు అన్నీ కూడా ఉన్నాయి. పార్కింగ్ ఏరియా ఉంది, కింద గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో మనకు 3 BHK వస్తుంది. మళ్ళీ మెయిన్ రోడ్డుకి చాలా దగ్గర ఉంటుంది. మీకు వెహికల్స్ వెళ్తున్నదే మెయిన్ రోడ్ అండి. సో మీకు ఈ ప్రాపర్టీ కానీ నచ్చినట్లయితే మన స్క్రీన్ మీద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.